ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఇవాల్టితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుంది. ఈడీ, సీబీఐ లిక్కర్ కేసుల్లో జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు కవిత. ఈ రోజు కోర్టు ముందు వర్చువల్ గా హాజరవుతారు. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. ఇవాళ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన పిటిషన్పై కోర్టుకు వాదనలు వినిపించనున్నారు ఆమె తరపు లాయర్. ఇప్పటికే సీబీఐ కేసులో కవిత బెయిల్ అప్లికేషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును మే 2కు రిజర్వ్ చేశారు జడ్జి కావేరి భవేజా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఇవాల్తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుంది. ఈడీ, సీబీఐ లిక్కర్ కేసుల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు కవిత. ఈ రోజు కోర్టు ముందు వర్చువల్ గా హాజరవుతారు. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. ఇవాళ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన పిటిషన్పై కోర్టుకు వాదనలు వినిపించనున్నారు ఆమె తరపు లాయర్. ఇప్పటికే సీబీఐ కేసులో కవిత బెయిల్ అప్లికేషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును మే 2కు రిజర్వ్ చేశారు జడ్జి కావేరి భవేజా. ఇక డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, వాటితోటి కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియబోతుంది 2 కేసుల్లో, ఇటు సిబిఐ కేసులో అలాగే ఈడీకి సంబంధించినటువంటి కేసులో. 2 కేసుల్లో కూడా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో కవిత ఉన్నారు. ఈరోజు వర్చువల్గా కవితను కోర్టు ముందు హాజరుపరిచి మరొకసారి ఎక్స్టెన్షన్, మరొక 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిందిగా 2 దర్యాప్తు సంస్థలు కూడా కోర్టును కోరబోతున్నాయి. రెగ్యులర్ ప్రాసెస్ ఇదంతా కూడా. ఇప్పటివరకు మనీష్ సిసోడియా విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర నిందితుల విషయంలో వాళ్ళ జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన తర్వాత కోర్టు ముందు హాజరుపరిచి ఎక్స్టెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇది రొటీన్ ప్రాసెస్గా నడుస్తూ ఉంటుంది. ఈరోజు కూడా కవిత విషయంలో కూడా, ఎమ్మెల్సీ కవిత విషయంలో కూడా సేమ్. కాకపోతే ఈసారి వర్చువల్గా కవితను ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ప్రతిసారి కోర్టుకు హాజరైనటువంటి సందర్భంలో కవిత కామెంట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా కోర్టు కొంత కామెంట్స్ చేయొద్దంటూ, కోర్టు ఆవరణలో కామెంట్స్ చేయొద్దంటూ కూడా గతంలో ఆమెను మందలించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి కవితను వర్చువల్గా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి కస్టడీ ఎక్స్టెన్షన్ని ఇటు ఈడీ, సిబిఐ 2 కూడా కోరబోతున్నాయి. గతంలో కస్టడీ పిటిషన్ సందర్భంగా ఆమె పైన ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి జరిగినటువంటి తీరుతెన్నులు కావచ్చు, లేకపోతే కవిత పాత్రకు సంబంధించి సంచలనమైనటువంటి ఆరోపణలు ఈడీ చేసింది, అలాగే సిబిఐ కూడా చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కవితకు కస్టడీ కనుక విధించినట్లయితే ఈ కేసు విచారణ పైన తీవ్ర ప్రభావం అనేది కూడా పడేటువంటి అవకాశం ఉంది. గతంలో అప్రోవర్స్గా మారినటువంటి వ్యక్తుల్ని కవిత బెదిరించారు అనేది ఇటు ఈడీ కావచ్చు, సిబిఐ చేస్తున్నటువంటి ఆరోపణలు. కాబట్టి కస్టడీ ఎక్స్టెన్షన్కి ఇవ్వాలి. కేసుకు సంబంధించి ఇంకొంతమంది కీలకమైనటువంటి వ్యక్తుల్ని విచారణలో ఉంది. విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన కొంత ఎక్సర్సైజ్ అనేది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కవితను విడుదల చేయొద్దంటూ కూడా గతంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేసినటువంటి సందర్భంలో ఈడీ, సిబిఐ కూడా తమ వాదనలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా ఈరోజు కూడా కస్టడీకి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ సందర్భంగా సేమ్ వాదనలు అనేది కూడా వినిపించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈరోజు మధ్యాహ్నం కవితకు సంబంధించినటువంటి ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ పైన వాదనలు అనేది కూడా నడవబోతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు నిన్న వాయిదా వేశారు. ఈరోజు ఈడీ తరపున వాదనలు ఉంటాయి. కవితకు సంబంధించినటువంటి వాదనలు నిన్న అభిషేక్ మను సింఘ్వి ఈడీకి సంబంధించినటువంటి కేసులో వాదనలు వినిపించారు. సిబిఐకి సంబంధించినటువంటి కేసులో విక్రమ్ చౌదరి కవిత తరపున వాదనలు వినిపించారు. పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారము మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఆమె బెయిల్కు అర్హురాలు. 7 ఏళ్లలోపు శిక్ష పడేటువంటి కేసులకు సంబంధించి ముందస్తుగా నోటీసు లేకుండా అరెస్ట్ చేయడానికి లేదు. గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. వాటిని అనుసరించి అరెస్టుకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టలేదు. అరెస్టే అక్రమం అంటూ కూడా వాదనలు నడిచాయి. ఇక ఎవిడెన్స్కు సంబంధించినటువంటి ట్యాంపర్ చేస్తారు అనేటువంటి ఆరోపణలకు కూడా నిన్న ఈడీకి సంబంధించినటువంటి కేసు సందర్భంగా, వాదనల సందర్భంగా అభిషేక్ మను సింఘ్వి కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఫోన్లకు సంబంధించి ధ్వంసం చేశారు అనేటువంటి ఆరోపణలు చేసినప్పటికీ ఆ ఫోన్లను కవిత సబ్మిట్ చేశారు. అవి కూడా వారి ఇంట్లో పని వాళ్లకు, లేకపోతే ఆమె సహాయకులకు ఇచ్చినటువంటి సందర్భంలో ఫార్మాట్ చేసి వారు వాడుకున్నారే తప్ప ఇంటెన్షనల్గా వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలను ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ కాదు అనేటువంటి వాదనలు కూడా వినిపించారు. ఇక ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. అప్రోవర్స్గా మారినటువంటి వ్యక్తులకు సంబంధించి ఒక ఆయనే ఎన్డీఏ కూటమి పొత్తులో ఉన్నటువంటి పార్టీ నుంచి అభ్యర్థిగా
పోటీలో ఉన్నారు. మరో శరత్ చంద్రారెడ్డి ఎలక్టోరల్ బాండ్స్ కొని బీజేపీకి డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి. వీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు శాంటిటీ ఏముంటుంది అనేటువంటి అంశాలను లేవనెత్తారు. వాటితో పాటు అరెస్టుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే గతంలో సెప్టెంబర్లో సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కవిత కనీసం అప్పుడు అనుమానితురాలుగా కూడా లేదు. బట్ అరెస్ట్ చేసే నాటికి కీలకమైనటువంటి వ్యక్తిగా ఈ కేసులో నిందితురాలుగా చేర్చి అరెస్ట్ చేశారు. అలాగే ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి తేదీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి తేదీలకు కావచ్చు చాలా వ్యత్యాసం ఉంది. అలాగే అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తులు, లేకపోతే నిందితులు దగ్గర నుంచి తీసుకున్నటువంటి స్టేట్మెంట్లు కవితకు ఎగనెస్ట్గా ఉన్న తర్వాతనే వారికి కొంతమందికి బెయిల్ అనేది కూడా మంజూరు చేశారు. కాబట్టి కవితకు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదు, కవితకు బెయిల్ ఇవ్వాల్సిందిగా వాదనలు అనేది నడిచాయి. కానీ ఈడీ కావచ్చు, లేకపోతే సిబిఐ కావచ్చు, వీటికి సంబంధించి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి తమ దగ్గర. డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కావచ్చు, లేకపోతే డిజిటల్ ఎవిడెన్స్, వాట్సాప్ చాట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. గతంలో కవిత ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులతో జరిపినటువంటి సంభాషణల తాలూకు కొన్ని ఆడియో రికార్డ్స్ కావచ్చు, లేకపోతే మీటింగ్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తమ వద్ద ఉన్నాయి. ఇటు కవిత ఆరోపిస్తున్నట్లుగా ఈ కేసుకు సంబంధించి ఆధారాలు లేవు అనేటువంటి వ్యాఖ్యలు సరికాదు. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలతోటే కవితను అరెస్ట్ చేశాము. వాట్సాప్ చాట్లు, అలాగే ఎప్పుడెప్పుడు ఏ మనీకి సంబంధించినటువంటి డబ్బులు తరలించారనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తమ దగ్గర ఉన్నాయంటూ కూడా ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు రెండు కూడా ఆరోపణలు చేశాయి. సిబిఐ అయితే ఏకంగా శరత్ చంద్రారెడ్డిని బెదిరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీలో భాగంగా ఒక్కొక్క జోన్కి 5 కోట్ల రూపాయలు చొప్పున 5 జోన్లకు గాను 25 కోట్ల రూపాయలు శరత్ చంద్రారెడ్డిని డిమాండ్ చేశారు. అలాగే ఇతర భూ లావాదేవీల పేరుతోటి లేని భూమిని ఉన్నట్టుగా చూపి కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలను చూపెడుతూ 14 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ జరిగింది. అలాగే కవితకు సంబంధించినటువంటి జాగృతికి కూడా 80 లక్షల రూపాయలు సిఎస్ఆర్ కింద నిధుల కింద ట్రాన్స్ఫర్ అయ్యాయనేటువంటి అంశాలను ప్రస్తావించారు. సో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం కవితకు ఈడీకి సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత ఈడీ జడ్జిమెంట్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన చాలా ఆసక్తిగా ఉంది. అందరూ చాలా ఆతృతగా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బెయిల్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కవితకు ఊరట లభిస్తుందా లేదా అనే దానిపైన మాత్రం ఇంకా ఇంట్రెస్ట్ అయితే ఉంది. బట్ గతంలో నిన్న సిబిఐకి సంబంధించినటువంటి వాదనల సందర్భంగా వాదనలు పూర్తయిన తర్వాత మే 2కి తీర్పు అనేది కూడా రిజర్వ్ చేశారు. ఈరోజు కూడా తీర్పును రిజర్వ్ చేస్తారా లేకపోతే జడ్జిమెంట్ ఇస్తారా అనే దానిపైన మధ్యాహ్నం క్లారిటీ వస్తుంది శ్రవంతి.